మహాజాతరకు ఇటు రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రం నుంచి తండోపతండాలు భక్తులైతే తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాటు చేశారో మనతో మాట్లాడేందుకు సీతక్క గారు ఉన్నారు. చెప్పండి సీతక్క గారు, రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రం నుంచి లక్షలాది మందిగా భక్తులు వస్తుంటారు. ఈ భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? భక్తులకు రావడానికి ట్రాన్స్పోర్టేషన్ కానీ, రోడ్లు కానీ, మరి ఇక్కడికి వచ్చినాక క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేసినాం. ఎవరు కూడా తొందరపడకుండా ఓపికగా వచ్చి దర్శనం చేసుకుంటే అందరికీ సవ్యంగా దర్శనం అవుతుంది. అటు ఎండ కూడా కొట్టకుండా అన్ని క్యూ లైన్ల కాడ షెడ్స్ వేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కూడా క్యూ లైన్లలో పెట్టడం జరిగింది. రోడ్ల వెంబడి కూడా ఎక్కడైనా వాటర్ ట్యాంక్స్ పెట్టినాము. ఎక్కడన్నా మరీ దూరంగా ఉంటే వాళ్ళు మా దృష్టిలో లేనటువంటి వాళ్ళ దగ్గరనే కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఏమన్నా ఏర్పడవచ్చు. కానీ మొబైల్ టాయిలెట్స్ పెట్టినాము. కాకపోతే రోడ్ వెంబడి పెట్టలేము, ఎందుకంటే లక్షలాది మంది భక్తులు ఈ రోడ్ల మీద వస్తుంటే కంపు వాసన వస్తుంటాయి కాబట్టి అది పెట్టలేదు. రోడ్ల దాటిన తర్వాత టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు, తర్వాత శానిటేషను, క్యూ లైన్లు, పిల్లలకు పాలు ఇవ్వడానికి కూడా తల్లి కూర్చోవడానికి ఒక చిన్న చిన్న రూమ్స్, ఇవన్నీ కూడా మేము అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఇప్పటికైతే అందరూ లక్షలాది మంది భక్తులు ఇప్పటికే చేరుకున్నారు. గత 40 రోజులుగా కూడా దర్శనాలు పెద్ద ఎత్తుననే, ఇప్పుడు కూడా పొద్దున్న నుంచి పెద్ద ఎత్తున దర్శనం. అంటే గతంలో మీరు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇది రెండోసారి దఫా, అంటే మొదటి దఫకు ఈ దఫకు ఎంత మార్పు ఉంది ఇక్కడ? మీరు చూస్తూ ఉన్నారు కదా, వచ్చిన ప్రతి భక్తులు సంతోషపడుతున్నారు. కట్టిన నిర్మాణాల గురించి కానీ, రోడ్ల వెడల్పు కానీ, వాళ్ళకు జంక్షన్స్ కూడా సెల్ఫీలు అలాంటివి ఎక్కడ దొరికాయి, అంత ఆధునీకరించబడ్డ సెల్ఫీ పాయింట్సే ఉంటాయి. మా ఈ ఆదిమ మానవులు ఆధునికమైన వాటరు ఫౌంటైన్ అంటే జలపాతాలు ఇవన్నీ కలగాల్సి ఇవ్వడంతో చాలా సంతోషపడుతుంది. అంటే ఇప్పుడు మొత్తంగా 3 రోజులు జరిగే జాతరకి దాదాపు ఎంతవరకు రావచ్చు అనుకుంటున్నారు భక్తులు? ఇప్పటి వరకే 20 లక్షలు బంపర్ టు బంపర్ వెహికల్స్ రాత్రి మొత్తం తెల్లారగట్ల అంతా వచ్చారు. ఇప్పుడు అందరూ ఆయా అడవులలో గుడారాలంతా ఇప్పుడు దర్శనానికి వస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మొదలైనరు. ఇప్పుడు సార్లమ్మ వచ్చే టైంకు ఇంకొక 15-20 లక్షల మంది కూడా వస్తారు. ఎట్టే టైంలో దాదాపుగా ఎవ్రీడే 30-40 లక్షల మంది ఈ ప్రాంగణంలో వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు, పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. 1.5 కోటి, మరి పాత ఇదంతా కలిస్తే 2-2.5 కోట్లు దాటుతారు అనేది మాకున్న అంచనా. ఇది మొత్తానికైతే సీతక్క గారు చెప్పుకొచ్చేది ఏంటంటే దాదాపు 2 కోట్ల వరకు భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకైతే అన్ని ఏర్పాట్లు చేసుకొని ముందస్తుగా వాళ్ళకు దర్శనం కూడా ప్రశాంతంగా జరిగేందుకు మేము అన్ని ఏర్పాటు చేశామని చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా టీవీ, మేడారం నుండి.